హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందించండి మర్చిపోవద్దు. అంటే అదిరా నువ్వేమనుకోకు, అభికి కాస్త భయం ఎక్కువ, అందుకే త్వరగా కలవలేడు అని నెమ్మదిగా చెప్పింది శృతి. అయ్యో మేడం, నేను అర్థం చేసుకోగలను, నన్ను చూశాడు కదా! 2, 3 రోజుల్లో ఆగితే మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోతాం అని అంటూ శృతి వైపు చూస్తూ చెప్పింది అధీర. ఫ్రెండ్స్ అన్న మాట విని అభి ఒక నిమిషం తలపైకెత్తి అధీర వైపు చూశాడు. ఫస్ట్ డే కాబట్టి తనతో అట్రాక్ట్ అవడానికి అధీరకి కాస్త టైం పట్టింది. అలా ఎక్కువ ఇబ్బంది పెట్టి మాట్లాడించాలి అని అధీర కూడా అనుకోలేదు. ఆ రోజు మొత్తం అధీర అభికి సంబంధించిన రోజువారీ పనులు జాగ్రత్తగా బుక్‌లో నోట్ చేసుకుంది. ఆ రోజు రాత్రి పడుకునే ముందు శృతి అభికి ఒక కథ చెబుతుంది. అది వింటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్నాడు అభి. ఇంతలో అదిర అభి రూమ్‌లోకి వచ్చి, మేడం, మీరు ఇంక పడుకోలేదా? మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి. ఈరోజు అభికి నేను కథ చెప్తాను అని అంటూ అభి వైపు చూస్తూ నవ్వుతూ అడిగింది అదిర. అది విని అభి కంగారు పడుతూ, వద్దొద్దు, నాకు మమ్మీనే కథ చెప్పాలి, నువ్వు చెప్తే నేను వినను అని అంటూ మొహం తిప్పేసుకుని గట్టిగా పట్టుకున్నాడు. అభి ప్రవర్తన చూసి శృతికి కాస్త ఇబ్బందిగా అనిపించింది. అభి, ఇలా మాట్లాడకూడదు నాన్న, ఆ డాక్టర్ నిన్ను చూడ్డానికి కదా మన ఇంటికి వచ్చారు, నువ్వు ఆవిడతో అలా మాట్లాడవచ్చా? నీ మాటలకి ఆవిడ ఫీల్ అవుతారు కదా, చూడు ఆమెకి సారీ చెప్పు అని అంటూ కాస్త గారంగా చెప్పింది శృతి. వాళ్ళమ్మ అలా అడిగేసరికి అభి కాస్త తలపైకెత్తి మొహం కూడా చూడకుండా సారీ అని చెప్పి మళ్ళీ వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకున్నాడు. పర్వాలేదు అభి అని అంటూనే శృతి వైపు చూస్తూ, సరే మేడం, మీరు వెళ్ళండి, ఇంకా అభిని నేను చూసుకుంటాను అని చెప్పి అదిరా శృతిని బయటికి పంపించింది. కానీ అది అదిరా అంటే ఏమాత్రం ఇష్టం లేకుండా మొహం తిప్పుకొని అలాగే అతని మంచం మీద కూర్చున్నాడు. శృతి అలా బయటకు వెళ్ళగానే అదిరా శృతి వైపుకు తిరిగి కన్ను కొట్టింది. ఇంకా అభిని అదిర జాగ్రత్తగా చూసుకుంటుంది అని నమ్మిన శృతి తన గదిలోకి వెళ్ళిపోయింది. దాంట్లో అదిర అభిని ఎలాగైనా దగ్గరకు అవ్వాలి అని అతని పక్కన ఉన్న ఒక కుర్చీలో కూర్చుని తన చేతుల్లోకి ఒక కథల పుస్తకాన్ని తీసుకుని అలాగే కాస్త ముందుకు వంగి తల మీద నెమ్మదిగా నిమురుతూ మరోవైపు చిన్నగా నవ్వుతూ, నీకు ఏ కథ చెప్పాలి అవి అని అడిగింది అదీరా. నాకు నువ్వు ఏ కథ చెప్పొద్దు, అలా సైలెంట్‌గా కూర్చో చాలు, నేను మా అమ్మ చెప్తేనే వింటాను, ఏ కథైనా అని కాస్త చిరాకుగా పడుతూ అన్నాడు అభి. అది చూసి పిల్లలతో డీల్ చేయడం ఇలా కాదు అని అనుకున్న అదీరా పక్కనే ఉన్న తన ఫోన్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకుని ఎవరితోనో మాట్లాడుతున్నట్లు నటించింది. హలో చోటా భీమ్, సారీ, నేను చాలా బిజీగా ఉండడం వల్ల నీ ఫోన్‌కి ఆన్సర్ చేయలేకపోయాను. మనం ఇప్పుడు మాట్లాడుకుందామా అని అంటూ మాటలు మొదలుపెట్టింది అదీరా. అలా మాట్లాడుతూనే అభి మీద ఒక కన్ను వేసి ఉంచింది అదీరా. చోటా భీమ్ అనేసరికి అభి కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోయాయి. అవును చోటా భీమ్, నేను ఇప్పుడు అభి దగ్గర ఉన్నాను. నీకు అభి అంటే చాలా ఇష్టం కదా. నేనిప్పుడు అభిని కలవడానికి వాళ్ళ ఇంటికి వచ్చాను. కానీ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అభి నాతో అస్సలు మాట్లాడడం లేదు. తెలుసా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి, అతనికి ఇంకా తెలియదు. సరే సరే, నాకు నిద్రపోయే టైం అయింది. నేను నీకు రేపు ఫోన్ చేస్తాను. మనం ఇద్దరం చాలా కథలు చెప్పుకుందామే అని అంటూ అదిర తనలో తాను నవ్వుకుంటూ ఫోన్ పెట్టేసింది. అదిర ఫోన్ కట్ చేసిన వెంటనే అభి నెమ్మదిగా జరుగుతూ తన దగ్గరికి వెళ్ళాడు. నీకు చోటా భీమ్ తెలుసా అని ఆతృతగా అడిగాడు అభి. హా, అవును చోటా భీమ్ తెలుసు. మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. మేము రోజు ఫోన్‌లో మాట్లాడుకుంటాం. నేను నేను అతనికి చాలా కథలు చెప్తాను. చోటా భీమ్ ఆ కథలు వింటూ చాలా ఎంజాయ్ చేస్తాడు. నీకు తెలియదా? నువ్వు కూడా అతనితో మాట్లాడతావా? ఫోన్ కల్పన అని అడిగింది. అదిరా ఆమె మాటలు వింటూ వెంటనే తల ఊపాడు అభి. అది చూసి అదిరా, అయ్యయ్యో, ఈరోజు మేము మాట్లాడుకునే టైం అయిపోయింది కదా. నేను ఖచ్చితంగా రేపు చోటా భీమ్‌కి ఫోన్ చేసి నిన్ను పరిచయం చేస్తాను, సరేనా అని అంటూ అదిర బుగ్గని సున్నితంగా ముద్దు పెట్టుకొని అతనితో మాట్లాడిన తర్వాత అదిర నెమ్మదిగా అభికి దగ్గర అవ్వడం మొదలుపెట్టింది. రోజు శృతి ఏదో ఒక కథ చెప్తూ ఉంటే నిద్రపోయేవాడు అవి. కానీ ఈరోజు అదిరతో కాసేపు మాట్లాడి ప్రశాంతంగా నిద్రలోకి వెళ్ళాడు. కాసేపటికి శృతి వచ్చి అభి నిద్రపోయాడా లేదా అని చూసింది. అప్పటికే బాగా నిద్రలో ఉన్న అభిని చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా తక్కువ టైంలోనే అదిర అభికి దగ్గర అవ్వడం చూసి తను చాలా తేలికగా ఫీల్ అయింది. కానీ అదే టైంలో అదిర అక్కడే ఉండడంతో ఆమె మనసులో ఏదో దిగులు భయం పుట్టింది. అలా ఆ రాత్రి గడిచిపోయింది. ఇంకా ఉదయం నిద్ర లేవగానే అదిర అభి కోసం బయట హాల్‌లో కూర్చొని ఉంది. గుడ్ మార్నింగ్
నైట్ బాగా నిద్ర పట్టిందా అని చూస్తూ నవ్వుతూ అడిగింది అధీర. ఆమెతో మాట్లాడిన విషయం గుర్తుకు రావడంతో ఆమెతో నవ్వుతూ విష్ చేశాడు అభి. చేసిన అధీర, శృతి ఇద్దరు నవ్వుతూ అతని దగ్గరికి పిలిచారు. అభి నవ్వుతూ శృతి దగ్గరికి వచ్చాడు. చాలా ప్రేమగా చూస్తుంది. ఇంతలో అభికి ఒక చిన్న డౌట్ వచ్చింది. దాంతో తను నెమ్మదిగా ముందుకు వంగుతూ వాళ్ళ అమ్మ వైపు చూస్తూ, మమ్మీ నేను ఈవిడని ఏమని పిలవాలి అని అమాయకంగా అడిగాడు అభి. అభి అడిగిన ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాలో తెలియక శృతి అధీర వైపు అయోమయంగా చూసింది. అధీర, అభి నన్ను పిన్ని అని పిలువు అని చెప్పాలి అని మనసులో అనుకుంది. కానీ అప్పటికే తను శృతికి ఇచ్చిన మాటని గుర్తు చేసుకుని ఆ కోరికను తనలో తానే సమాధి చేసుకుంది. కాసేపు అలా శృతిని చూసిన తర్వాత అధీర అభి దగ్గరకు పిలిచి, మనిద్దరం ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయిపోయాం కదా, నువ్వు నన్ను ఫ్రెండ్ అని పిలవచ్చు అని అంటూ నవ్వుతూ చెప్పింది. దానికి అభి కూడా నవ్వుతూ, అవునా, అయితే నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్ వా అని అడిగాడు. ఆ మాటలకి శృతి ఇంకా అధీర చాలాసేపు నవ్వుకున్నారు. ఎస్, నేను ఇప్పటి నుంచి ఇక్కడే కొద్ది రోజులు ఉంటాను కదా, మనమిద్దరం మంచి ఫ్రెండ్స్ కదా, సో మనం రోజు ఆడుకోవచ్చు అని నవ్వుతూ చెప్పింది అధీర. అధీర మాటలు విని వాళ్ళ అమ్మ ఏమంటుందో అని పర్మిషన్ కోసం శృతి వైపు చూశాడు అవి. శృతి కూడా నెమ్మదిగా సరే అని తల ఊపడంతో అవి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఇప్పటికిప్పుడు ఒక మంచి ఫ్రెండ్ దొరికిందన్న మాట, ఇక నుంచి నేను ఒంటరిగా ఆడుకోను, నీతో పాటు ఆడుకుంటాను, అవునా అని అంటూ తెగ సంబరపడిపోయాడు అభి. అలా అమాయకంగా నవ్వుతూ ఎగిరి గొంతులు వేస్తున్న అభిని చూస్తూ అధీర, శృతి చాలా సంతోషపడ్డారు. అధీర ఆ రోజంతా అతనితో మాట్లాడుతూ చాలా దగ్గర అయిపోయింది. వాళ్ళిద్దరూ కలిసి ఒక చోట కూర్చుని చాలా రకాల ఆటలాడుకుంటూ ఉన్నారు. బొమ్మ కార్లపై టైల్స్ మార్చడం, అలాగే చిన్న చిన్న బొమ్మలతో ఆడుకోవడం. వాళ్ళు ఆ రోజంతా టైంపాస్ చేశారు. అనుకోకుండానే అధీర చాలా క్లోజ్ అయిపోయింది అభి. ఏం మాట్లాడితే దానికి అధీర స్టైల్లోని సమాధానం చెబుతూ అభిని చాలా హ్యాపీగా ఉండేలా చేసింది. దాంతో అధీర ఏం చెప్తే అది చేయడానికి అభి ముందుకు వచ్చాడు. చెప్పినప్పుడు మందులు వేసుకోవడం, చెప్పినప్పుడు ఇంజెక్షన్ చేయించుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటే శృతి అధీరాను చాలా ఎక్కువగా నమ్మడం మొదలుపెట్టింది. దాంతో అధీరాకి కూడా చాలా రిలీఫ్ అనిపించింది. ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంది, దానికి అభిని ఎలా కన్విన్స్ చేయాలో అనుకుని నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి అభి అని పిలిచింది. దాంతో ఎలా అయితే పిలిచిందో అలాగే చెప్పు మై డియర్ ఫ్రెండ్ అని అంటూ తను ముందుకు వెళ్ళాడు. ఇప్పుడు నీకు కాస్త నీరసంగా ఉంది కదా, అందుకే నేను నీకు ఒక ఇంజెక్షన్ ఇస్తాను, అది వేసిన తర్వాత నువ్వు మళ్ళీ నాతో ఆడుకోవడం స్టార్ట్ చేయొచ్చు అని అంటూ బాక్స్లో నుంచి ఒక ఇంజెక్షన్ తీసింది. దాంతో అవి ఏమాత్రం భయపడకుండా, కంగారు పడకుండా ఆ ఇంజెక్షన్ చేయించుకోవడం కోసం తన చేతిని ముందుకు చాపాడు. ఏంటి అభి, నీకు ఇంజెక్షన్ అంటే భయం లేదా? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంజెక్షన్ చేయించుకున్నావా అని నవ్వుతూ అడిగింది. లేదు ఫ్రెండ్, నాకు ఇంజెక్షన్ అంటే అస్సలు భయం లేదు, నేను చాలా ధైర్యంగా ఉంటాను, అసలు ఏడవను, నేను అలా ధైర్యంగా ఉంటేనే కదా మా మమ్మీని నేను జాగ్రత్తగా చూసుకోగలను, నేను పెద్దయ్యాక మా మమ్మీకి అన్ని పనులు చేసి పెడతాను అని అంటూ ధైర్యంగా మాట్లాడాడు అభి. అతని మాటల్లో ఉన్న మెచ్యూరిటీ చూశాక శృతి కూడా చాలా గర్వంగా ఫీల్ అయింది. అభి ప్రవర్తించిన తీరు అచ్చం గౌతమ్ లాగే కనిపించింది. అంతలా ప్రేమించే తండ్రి ఉన్నా కూడా అభి ఇప్పుడు దూరంగా ఉండాల్సి వచ్చింది. మేమంతా ఉన్నామని అభికి తెలియదు, శృతికి తెలిసి కూడా మాతో కలవాలి అనుకోలేదు. కానీ ఇలాంటి పరిస్థితులు నేను అభికి తోడున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని తనలో తాను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అధీర అభి చేసే చిన్న చిన్న పనుల నుంచి చాలా మెచ్యూర్గా మాట్లాడడం అతనిని గౌతమ్తో పోల్చుకుంటూ ఉంది. అధీర అలా అభితో సరదాగా మాట్లాడుతూనే అతనికి రోజు చేయాల్సిన ఇంజెక్షన్ చేసింది. అధీర అభి చేసే కొన్ని పనులను చూసి అచ్చు గౌతమ్ లాగే ఉన్నాడు అనిపించింది. అభితో మాట్లాడుతూనే అతనికి ఇవ్వాల్సిన మందులు ఇంజెక్షన్స్ రాసింది. ఆ చీటీ అందుకున్న అభి, అవును మనం చోటు భీమ్తో ఎప్పుడు మాట్లాడుతున్నాం అని సడన్గా అడిగాడు. అభి అడిగిన ప్రశ్నకి అధీరాకి ఏమని సమాధానం ఇవ్వాలో ఏం చెప్పి అభిని రిలీవ్ చేయాలో ఆమెకి అర్థం కాలేదు. ఒక నిమిషం ఆలోచించి వెంటనే తన మొబైల్ తీసి విజయ్కి కాల్ చేసింది. విజయ్ అప్పుడే రౌండ్స్ ముగించుకుని తన క్యాబిన్లోకి అడుగుపెట్టాడు. ఉండగా అధీర నుంచి కాల్ వచ్చింది. మరో ఆలోచన లేకుండా నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. వెంటనే అధీర, హలో చూడబి, నువ్వు
ఇంట్లోనే ఉన్నావా అని సడన్గా అడిగింది. మొదటి విజయ్కి ఏమీ అర్థం కాలేదు. ఈ అధీర ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పలేం అని అనుకున్న టైంలోనే అధీర నవ్వుతూ, ఇదిగో చోటా భీమ్, అభి నాతోనే ఉన్నాడు, ఇప్పుడు నీతో మాట్లాడతాడు అని చెప్పింది. అప్పుడు విజయ్కి అధీర ప్రవర్తనకి అసలైన కారణం ఏమిటో అర్థమైంది. అభి అనగానే తను కూడా నవ్వి, ఓ అంటే నీ చిలిపి ఆటలు అభి దగ్గర కూడా మొదలుపెట్టేశావా? మేడం గారు ఒక క్షణం కూడా ఒంటరిగా అల్లరి చేయకుండా ఉండలేరు ఈ విషయంలో. అయితే నీకు ఖచ్చితంగా నా హెల్ప్ కావాల్సిందే. సరే అభికి ఫోన్ ఇవ్వు, తనతో నేను మాట్లాడతాను అన్నాడు అధీర. అధీర వెంటనే ఫోన్ అభికి ఇచ్చింది. అభి ఆతృతగా అందుకుని చెవి దగ్గర పెట్టుకున్నాడు. వెంటనే విజయ్, హలో అభి అన్నాడు. హాయ్ చోటవి, నిజంగా నువ్వే మాట్లాడుతున్నావా? నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు ఎప్పుడు డోలక్పూర్లోనే ఉన్నావా? నా కోసం ఢిల్లీకి వస్తావా అని అడిగాడు. అభి మాటలు విన్న విజయ్కి అభిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పెరిగింది. అందుకే అతడు అభితో ప్రేమగా మాట్లాడాడు. అయ్యో తప్పకుండా వస్తాను, కాకపోతే నాకు ఇక్కడ కొంచెం పని ఉంది, అది అంతా పూర్తి చేసుకుని వస్తాను. అప్పటిదాకా డాక్టర్ చెప్పింది విని తను ఇచ్చిన మందులు టైంకి వేసుకోవాలి, సరేనా అని విజయ్ ప్రేమగా చెప్పాడు. ఓ తప్పకుండా మందులు వేసుకుంటాను, ఇంజక్షన్ కూడా వేసుకుంటాను. నీకు తెలుసా, నాకు ఇంజక్షన్ అంటే అస్సలు భయం లేదు. చోటా భీమ్, నీ గొంతు ఎందుకు అలా ఉంది? నీకేమైనా జలుబు చేసిందా అని ముద్దుగా అడిగాడు. ఆ మాటలకి పక్కనున్న అధీర కిలకలా నవ్వింది. అక్కడ విజయ్కి ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. వెంటనే కూర్చున్న కుర్చీలో నుంచి పైకి లేచి, నేను నిన్న వర్షంలో కొంచెం తడిచిపోయాను, అందుకే నా గొంతు ఇలా ఉంది అన్నాడు. అవునా, నిన్న డోలక్పూర్లో వర్షం కురిసిందా అన్నట్లు చోటుకి రాజు ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు అని తనకి ఏదో పరిచయం ఉన్నట్లుగా అడిగాడు విజయ్. అవే మాటలకు నవ్వుతూ, అందరూ క్షేమంగా ఉన్నారు, మరి అభిబాబు ఎలా ఉన్నాడు? డాక్టర్తో కలిసి బాగా ఆడుకుంటున్నాడా అని విజయ్ అడిగాడు. మాట్లాడుతూ, నీకు జలుబు అని మా డూడికి చెప్పడం లేదు, నువ్వే తనని మెడిసిన్ ఇవ్వమని అడుగు అని అన్నాడు. సరే మీ డూడికి ఒకసారి ఫోన్ ఇస్తావా అని అధిరకి ఫోన్ ఇవ్వమని చెప్పి అభిని అడుకోమని చెప్పాడు. అధిరకి మొబైల్ ఇచ్చాక తన మొబైల్ తీసుకుని తను బయటకు వచ్చింది. ఏంటి చోటా భీమ్కి జలుబు చేసిందా అని నవ్వుతూ విజయ్ని అడిగింది. అవును, నువ్వు వచ్చి మందులు ఇస్తావా అని అతను ఏదో ఒక అర్థం వచ్చినట్లు అడిగాడు. వెంటనే ఆమె ఇక్కడ అందంగా సిగ్గుపడింది. చాలు చాలు, నా పక్కనే ఉన్నాడు, వాడు చాలా షార్ప్గా ఉన్నాడు తెలుసా. ఇంతకీ భీమ్ సంగతి ఏమిటి అని నవ్వుతూ అడిగింది. తర్వాత 2 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు విజయ్. అధీర ఫోన్ పెట్టగానే నేరుగా ఆమె ముందుకు వెళ్ళి ఆడుకుంటున్నాడు. అది చూసిన అధీర, ఈరోజు చోటా భీమ్తో మాట్లాడావు కదా, నీకు ఇప్పుడు సంతోషంగా ఉందా అని అడిగింది. దానికి చాలా హ్యాపీగా ఉంది, తర్వాత వచ్చి కార్టూన్ ఎపిసోడ్ చూద్దామా అని ముద్దుగా అడిగాడు. దానికి అధీర, అయ్యో తప్పకుండా చూద్దాం అని అతనితో వెళ్ళి అతనికి ఇష్టమైన కార్టూన్స్ చూసింది. ఆమెతో మాట్లాడుతూ ఉండగానే అక్కడ శృతి వచ్చింది. ఆమె రాగానే ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈరోజు నేను చోటా భీమ్తో మాట్లాడాను తెలుసా. అంతేకాదు చోటా భీమ్కి జలుబు కూడా చేసింది, వాయిస్ కూడా మారిపోయింది అని తన ముద్దు మాట్లాడుతూ చెప్పాడు. అదే వెంటనే మనసులో, అయ్యో ఇప్పుడు వీడు చెప్పాలా, నన్ను ఇరికించేశాడు వీడు అమ్మ దగ్గర అని మనసులో అనుకుంది. వెంటనే ఆమె శృతి వైపు ప్రశాంతంగా చూసింది. శృతి అదిరా వైపు కోపంగా చూస్తూ నాతో రా అని సైగ చేసింది. పక్కకు వెళ్ళిపోయింది. తర్వాత అదిరా కూడా, నువ్వు వెళ్ళి టీవీ చూడు, నేను కాసేపు అమ్మతో మాట్లాడి వస్తాను అని అభికి చెప్పి శృతి వెనక్కి వెళ్ళింది. శృతి అదిరా వైపు చూసి, ఏంటిది అదిరా అని అడిగింది. అదేం లేదక్క, అది చోటా భీమ్తో మాట్లాడాలని బాగా అల్లరి చేస్తూ ఉంటే విజయ్ని భీమ్లా మాట్లాడమని చెప్పాను, అదే అంటున్నాడు అని చెప్పింది. చూడు అదిరా, దయచేసి నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేయకు, ఇలా చేసి ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి మళ్ళీ తుఫాను సృష్టించకు, మళ్ళీ నా జీవితంలోకి ఎవరు రారు అని నువ్వు అర్థం చేసుకుంటావు అని నేను అనుకుంటున్నాను. నాకు ఒంటరిగా బ్రతకాలని ఉంది, మళ్ళీ ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలని లేదు అంటూ శృతి తన మొహం చిట్లించుకుంది. శృతి అలా మాట్లాడుతుంది అని అస్సలు ఊహించలేదు. అదే టైంలో శృతి ఇంకా వాళ్ళ మీద కోపంగా ఉందని ఆమెకు అర్థమైంది. శృతి మనసు మార్చుకుంటే బాగుంటుందని భావించిన అది ఎంత కష్టమైన పనో అని అధీర వెంటనే గ్రహించింది. అందుకే శృతి ఎన్ని మాటలు అంటున్నా ఆమె ప్రతి మాటలు మౌనంగా వింటూ తలవాడించింది. అదే రోజు సాయంత్రం టీవీలో కిడ్స్ వంటల ప్రోగ్రాం చూస్తున్నారు. అది చూడగానే అభికి ఒక్కసారిగా వంట చేయాలి అని కోరిక కలిగింది. నేరుగా అదిర దగ్గరికి వెళ్ళి, నేను వంట చేయాలని
అనుకుంటున్నాను అని ఆమెకు సూటిగా చెప్పాడు. వెంటనే అధీర అతని గదిలో నుంచి కిచెన్ బొమ్మలను తెచ్చి అతని ముందు ఉంచింది. కానీ అభి వాటిని చూసి నేను బొమ్మలతో వంట చేయాలి అని అనుకోవడం లేదు, నిజమేనా? వంట చేయాలి అనుకుంటున్నాను అని అన్నాడు. అభి చెప్పింది వినగానే అదిర ఒకసారిగా షాక్ అయింది. ఏంటి నువ్వు నిజమేనా వంట చేస్తావా అంటూ ఆశ్చర్యంగా అడిగింది. వద్దు అని అధీర చెప్పేసరికి అభి ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఇక చేసేదేమీ లేక అభిని తీసుకుని కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఏం చేయాలి అనుకుంటున్నావో చెయ్యి అని చెప్పింది. వెంటనే అభి తను చేయాలి అనుకున్న వంటలు చేసి అధీరతో సహా ఆ మహల్లో ఉన్న అందరి చేత తన వంట తినిపించాడు. గౌతమ్ ఆఫీస్లో బోర్డ్ మీటింగ్ జరుగుతుంది. అతని చుట్టూ చాలామంది బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. అందులో ఒక వ్యక్తి, మిస్టర్ గౌతమ్, ఈ మధ్యకాలంలో మీ కంపెనీ మార్కెట్ షేర్ విలువ తగ్గిపోయింది. మేమందరం మీ పైనే ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు కంపెనీ విలువ పడిపోతే అందరికీ కష్టాలు తప్పవు. దయచేసి దానికి సరైన పరిష్కార మార్గం కనుక్కుంటే మంచిది అని అన్నాడు. గౌతమ్ అతను చెప్పింది విని, ఈ సమస్య అన్నిటికీ కారణం ఆ సతీష్వాడు. నాకు దొరకాలి, వాడిని ఈ చేతులతోనే చంపేస్తాను అని కోపంగా మనసులో కొతలాడిపోయాడు. గౌతమ్ కోపాన్ని తన 2 చేతుల్లో దాచుకుని, చూడండి, నేను ఒప్పుకుంటాను. ప్రస్తుతం మన కంపెనీ నష్టాలు నడుస్తుంది. దీనికి ఒకే ఒక పరిష్కార మార్గాన్ని కొనుక్కుంటాను. మా టీం మొత్తం దీని మీదనే వర్క్ చేస్తుంది. కానీ ఒక నిమిషం, ఈ సమస్యకు ముందు వరకు మీరు మా కంపెనీల ద్వారా ఊహించిన దానికంటే ఎక్కువ పొందారు. ఆ విషయం కూడా మర్చిపోవద్దు అని గట్టిగా చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అక్కడ ఉన్న మరొక వ్యక్తి మాట్లాడుతూ, అలా కాదు గౌతమ్, ఇదివరకు ఓకే, కానీ ఈ కొద్ది రోజుల్లోనే మన షేర్ వాల్యూస్ బాగా తగ్గాయి. అందుకే మీతో మాట్లాడదామని ఇక్కడ దాకా వచ్చింది అని అన్నాడు. అతడు చెప్పింది విన్న గౌతమ్ పక్కనే ఉన్న పిఏని చూపించి అతని వద్ద ఉన్న ఒక ఫైల్ని అందరికీ చూపించాడు. చూడండి, ఈ ఫైల్స్లో ఉన్న ప్రాజెక్ట్ అమలు చేయడానికి మరియు అగ్రిమెంట్ మీద సంతకం చేయడానికి మా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. త్వరలోనే మేము దాన్ని ప్రారంభిస్తాము. కాబట్టి మీరు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు అని ఖచ్చితంగా చెప్పాడు గౌతమ్. అలా ఖచ్చితంగా చెప్పినప్పటికీ వారి మొహం చాటేశారు. ఎందుకో వారికి గౌతమ్ నమ్మబుద్ధి కాలేదు. మరొక వ్యక్తి మాట్లాడుతూ, సరే మిస్టర్ గౌతమ్, మనకి ఫ్యూచర్స్ ప్రాజెక్ట్ వస్తే ఇప్పటిదాకా మనం పోగొట్టుకున్న మొత్తాన్ని సంపాదించుకోవచ్చు. లేకపోతే మనం వేరే కంపెనీతో టైఅప్ అవ్వాలి అని గుర్తుపెట్టుకోండి అని అన్నారు. ఆ తర్వాత ఎవరూ ఏమీ మాట్లాడకపోయేసరికి బోర్డు మెంబర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరిగా ఆ గది నుంచి బయటికి వెళ్ళిపోయారు. గౌతమ్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. 4 ఏళ్లలో అతను అన్నిటినీ పక్కన పెట్టేసి కేవలం వ్యాపారం మీద మాత్రమే దృష్టి పెట్టి ఎన్నో ప్రాజెక్టులను సక్సెస్ చేశాడు. కానీ ఇప్పుడు ఇదంతా తలకిందులుగా అవుతుందని అనిపించి అసహనంగా పై లేచాడు. ఆ రోజు రాత్రి డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఎంట్రన్స్ ఉన్న ఒక ఫేమస్ అండ్ హై క్లాస్ క్లబ్లో యువత తూలుతూ తాగుతూ స్టేజ్ మీద హుషారుగా డ్యాన్స్ చేస్తూ ఉంటే చేతిలో మందు గ్లాస్ పట్టుకుని కూర్చున్న గౌతమ్ వారిని చూస్తున్నాడు. కానీ అతని చూపు అక్కడే ఉన్నా కానీ ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. అతని కళ్ళల్లో కోపం, ఎందుకో మనసులో బాధ అంతకన్నా ఎక్కువగా ఉంది. ఆ బాధ ఏంటి అని అతని మాత్రమే తెలుసు. ఆ కోపాన్ని, బాధని మర్చిపోవడానికి సెక్యూరిటీని కూడా వెంట రావనివ్వకుండా ఒంటరిగా పబ్కి వచ్చాడు. జ్ఞాపకాలతో సాగిపోతున్న అతని ఆలోచనల్లో సతీష్ గుర్తు రాగానే కోపంతో అతడి పిడికిలి బిగించుకుంది బలంగా. అంటే ఆ పట్టుకుని చేతిలో ఉన్న మందు గ్లాస్ కూడా పగిలిపోయింది. ఆ గాజు ముక్కలు అతని చేతుల్లో గుచ్చుకున్నాయి. తన చేతి నుండి రక్తం కారుతూ ఉంటే ఆ బ్లడ్ చూడగానే అతనికి గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. 4 సంవత్సరాల క్రితం శృతి ప్రెగ్నెంట్గా 6వ నెల స్టార్టింగ్లో ఉంది. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా తను ఆఫీస్కి వెళ్ళడం మానేసింది. ఒకరోజు రాత్రి 10 గంటలకు వచ్చిన గౌతమ్ కోసం అప్పటిదాకా ఎదురు చూస్తున్న శృతి అతను రాగానే ఎదురు వెళ్ళి చురుకోపంగా, ఆ రోజు ఎంత లేట్ అయింది, ఎందుకు గౌతమ్ తొందరగా వస్తానని చెప్పి ఇప్పుడే వచ్చేది అని అంది. గౌతమ్ తనని దగ్గరకు తీసుకుంటూ, సారీ శృతి, ఈరోజు సడన్గా నేను ఒక బిజినెస్ పార్టీకి అటెండ్ అవ్వాల్సి వచ్చింది, అందుకే రావడానికి లేట్ అయింది రా అని అన్నాడు. అతను చెప్తూ ఉండగానే అతని చేతికి అయిన గాయం చూసిన శృతి కంగారుగా, గౌతమ్ నీ చేతికి ఈ గాయం ఏమిటి, ఎలా జరిగింది అని బాధతో కన్నీళ్లు పట్టుకుంటూ అతని చేతిని పట్టుకుని చూసింది. గౌతమ్ తనని దగ్గరకు లాక్కుని, ఇది చిన్నదే, ఆ పార్టీలో లైట్గా డ్రింక్ తీసుకుంటూ ఉంటే ఆ గ్లాస్ పగిలిపోయి
ఆ పీస్ గుచ్చుకుంది. ఏం కాదు ఎడవకు అని ఆమెను సముదాయిస్తూ, ఇలాంటి పాటల నుంచి తప్పించుకోలేము, అందుకే లేక తాగాల్సి వచ్చింది. ఇది చిన్న గాయం మాత్రమే, దీనికి నువ్వు ఇలా అయిపోతే ఎలా? నువ్వు ఇలా చిన్నపాటి వాటికి ఎడవకు అని చెప్పాను కదా, నా కోసం ఇంతసేపు వెయిట్ చేయొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను కదా. ముద్దు పెట్టాడు. శృతి అతన్ని వదిలి చిరు కోపంగా చూస్తూ, నువ్వు రాకుండా ఎలా పడుకుంటాను అనుకున్నావు? కనీసం గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేయనిస్తావా లేదా అని అంది. గౌతమ్ శృతి మటుకి లోపల హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నదంతా ఇంపార్టెంట్ కాదు అని. నువ్వు ఈ సమయంలో టైంకి తింటూ టైంకి నిద్రపోవాలి, నీ కోసం ఇంకెప్పుడు ఎంత వెయిట్ చేస్తూ ఉండకు అని అతను చెప్తూ ఉండగానే శృతి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి గౌతమ్ని బెడ్ మీద కూర్చోబెట్టి అతని చేతి గాయాన్ని క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి కట్టుకట్టింది. శృతి చేస్తున్న పని అలా చూస్తూ ఉన్న గౌతమ్ శృతి చూపించే ఎఫెక్షన్‌కి మురిసిపోయాడు. శృతి కోపాన్ని చూసి నవ్వుతూ తన నడుంలా పట్టి లాగి శృతి తనని కన్ను కొట్టడం అవగానే గౌతమ్ బాగున్న మరో చేత్తో శృతిని పట్టుకుని లాగి కుక్కలించుకున్నాడు. శృతి చెవిలో మొత్తైన స్వరంతో కాసేపు అలాగే ఉండు శృతి ప్లీజ్ అని అంటూ ఉంటే అతని వాయిస్‌కి ఏదో మాయ ఆమెను కమ్మేసింది. అతని కౌగిలిలో ఇంకిపోయింది శృతి.